ఎందుకంటే మనం చూస్తున్న మున్సిపల్ ఎస్టేట్లు కానీ డీజేలు కూడా డీజేలు మామూలు ఆల్మోస్ట్ ఆల్ 20 ఉండవు లేవు మన తెలంగాణ పీపుల్కు. ఎందుకంటే మా దాంపల్లి కోర్టులో ఎందుకంటే దగ్గర 42 జడ్జిలు ఉన్నాయి. అట్లీస్ట్ ఇద్దరే జడ్జిలు తెలంగాణ జడ్జిలు. మేము ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ ఈ ఉద్యమంలో నేను 1500 బెయిల్ పిటిషన్లు చేసిన ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి మీద 20 1946 అమెండ్మెంట్ 71 దాని అమెండ్మెంట్ ఒకటి, పీడీపీ యాక్ట్ ఒకటి, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇదే. ఎందుకంటే మేము ఫైరింగ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నేను ఉమెన్ రైట్స్ మెంబర్ని కూడా ఫస్ట్ విజిట్ చేసిన ఉస్మానియా క్యాంపస్. ఆ రోజు ఫైరింగ్ అయినప్పుడు మేము దగ్గర 1000 మంది అడ్వకేట్లను విజిట్ చేశాము. ఉమెన్ రైట్స్ మెంబర్ కూడా తీసుకుపోయాము. వాళ్ళని లైఫ్ సేవ్ చేశాము. మా ఒక 800 మంది అడ్వకేట్లను కూడా ఎఫ్ఐఆర్ చేశారు. చేసినప్పుడు మేము అరెస్ట్ చేయమని డీజీపీ ఆఫీస్ కూడా అటాక్ చేశాము. 1500 మంది న్యాయవాదులను కూడా బ్రహ్మాండంగా డీజీపీ ఆఫీస్కి పోయాము. అది కూడా చేశాము. న్యాయవాదులు అనేది ప్రతి ఒక్కరు ఈ రోజు పబ్లిక్ లో కూడా ఎందుకంటే స్టూడెంట్స్ తర్వాత మన న్యాయవాదుల పాత్రనే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మనం కూడా ఎందుకంటే 12 మంది మనం తెలంగాణ కోసం త్యాగం చేశారు. అందుకని వాళ్ళ కోసం మనం గెలిపించడానికి వీళ్లకు డిపాజిట్ గల్లత్ కావాలి. మేము ఎన్నిసార్లు కూడా డి శ్రీనివాస్ గాని చంద్రబాబు నాయుడు గాని ఒక్కనాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని డి శ్రీనివాస్ గారు ఇంతవరకు ఎప్పుడు కూడా సీఎం గా చెప్పలేరు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చెప్పొచ్చు కదా. తప్పుడు కేసులు పెడుతున్నారు మా విద్యార్థుల మీద, మా ఉద్యమకారుల మీద అని చెప్పేసి ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక్కసారి రిప్రజెంటేషన్ ఇచ్చిన ముఖాన పోలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ చేసిన ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ వీళ్ళు ఫైట్ చేశారు విద్యార్థుల కోసం గానీ, యూనివర్సిటీ పోకూడదు గానీ, యూనివర్సిటీలో మన విద్యాసాగర్ గానీ, ఈటల రాజేందర్ గానీ, హరీష్ రావు గారని, కేటీఆర్ గానీ మహిళల మీద ఇతను రామాంజనేయులు ఎప్పుడు ఆయన చెప్పారు మా బ్రదరు. రామాంజనేయులు మహిళలను అనకుండా కూడా దారుణంగా కొట్టారండి. ఆ రోజు కవిత గారు తెల్లారు అక్కడ ఉన్నారు. నైట్ ఆల్ ఉండి ట్రీట్మెంట్ మహిళలకు కూడా లేడీస్ హాస్టల్ పట్టుకొచ్చి ఫైరింగ్ చేసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు లేడీస్ పక్కన ఉండి దేశ్ముఖ్ హాస్పిటల్ మేము వెళ్ళాము. న్యాయవాదులు అందరం వెళ్ళాము. ట్రీట్మెంట్ తెల్లారు 24 అవర్స్ ఉండి వాళ్ళు మన ఎమ్మెల్యేలు మళ్ళీ అందరూ కలిసేసి ట్రీట్మెంట్ ఇప్పించారు. విద్యార్థులు మహిళలని చూడకుండా కూడా స్టీఫెన్ రవీంద్ర ఆయన వేస్ట్ జూన్ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఇది ఈస్ట్ జూన్ కింద వస్తుంది యూనివర్సిటీ. ఆయన వేస్ట్ జూన్ లో ఉండి కేసులని బుక్ చేపిస్తాడు ఆయన. మళ్ళీ ఆయన కూడా నా లాగా ఆయననే ఉస్మానియా చదువుకున్న ఆయనే. గుంటూరు ఆయనది. ఈ రామాంజనేయులు గుంటూరు, సురేష్ గుంటూరు. వేసేయండి వాళ్ళ ప్రమోషన్లు వేసిను. మళ్ళీ మేము హ్యూమన్ రైట్స్ వేసాము. స్టీఫెన్ రవీంద్ర తప్పుడు కేసులు పెడతాం చేస్తే కల్లా ఈస్ట్ జూన్ తీసుకుపోయి వెస్ట్ జూన్ చేశారు. మళ్ళీ వెస్ట్ జూన్ వచ్చిన ఆయన మళ్ళీ ఏం చేస్తారంటే మా ఈడొచ్చే మళ్ళీ కూర్చుంటాడు ఆయన. ఈస్ట్ జూన్లోనే కూర్చుంటాడు. ఎంత దారుణం అండి, ఎంత దారుణంగా చేస్తున్నారంటే దారుణం చేస్తున్నారు. మన తెలంగాణ మనకు రావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలి, మన సంపద మనకు రావాలి, మన నీరు మనకు రావాలి. తెలంగాణ వస్తేనే గానీ మనం అందరం బాగుపడతాము. ఫస్ట్ అన్యాయం జరిగింది కూడా న్యాయవాదులకే. ఇప్పటికి కూడా న్యాయవాదులు ఎంతో మంది మేధావులు ఉన్నారు. మన న్యాయవాదులు అంతా కూడా జడ్జి పోస్టులు లేవు, మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేవు, అడ్వకేట్ జనరల్ లేవు. ఎందుకంటే అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ 35 మంది హైకోర్టు జడ్జి గవర్నమెంట్ లీడర్ ఉంటే హైకోర్టులో 6 మంది తెలంగాణ వాళ్ళండి. ఎంత దారుణం అండి. ఏజీపీలు ఆడ హైకోర్టులో 75 మంది ఉంటారు. 75 మందిలో ఎంత 16 మంది ఏజీపీలు మన తెలంగాణలో. స్టాండింగ్ కౌన్సిల్ 150 ఉన్నాయి. తెలంగాణలో ఎంతమంది? 25 మంది. మొత్తం మెయిన్ హైదరాబాద్ లో ఉన్న మున్సిపాలిటీ ఆంధ్రలో వచ్చి ఆడ స్టాండింగ్ కౌన్సిల్. తెలంగాణ ఒక రంగారెడ్డి సిటీలో మొత్తం ఉన్న మున్సిపల్ కమిషనర్స్ అంతా ఆంధ్రలే. ఆడ పోలీసు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళే. డిప్యుటేషన్ మీద ఇక్కడ వస్తారు, మన వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ చేస్తారు. నక్సలైట్లు అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ. మన దగ్గర ఉద్యమం వచ్చేటక్కడ నక్సలైట్లు ఉంటారు అంటారు. ఉస్మానియాలో నేను 1500 కేసు చేసిన ఒక్క నక్సలైట్లు పట్టుకోలేదు పోలీసు వాళ్ళు. మరి ఇన్ని కేసులు బుక్ చేశారు, 250 కేసులు బుక్ చేశారు. కేసులో 50 మందిని, 60 మందిని, 70 మంది పెట్టారు. మరి ఒక్క నక్సలైట్ బుక్ చేయలేదే. తెలంగాణ ఉద్యమం వచ్చేటక్కడ నక్సలైట్లు ఉండరు అని చెప్తారు. ఎక్కడ నక్సలైట్లు అండి? ఉద్యమం వచ్చేటక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చేటక్కడ నక్సలైట్లు అంటారు. ఇది ఎందుకంటే సమైక్యాంధ్రలో చేస్తున్న కుట్ర. ఇది మన నమ్మకొద్దు. మనం ఎవరైతే మన కోసం తెలంగాణ కోసము 4 కోట్ల ప్రజానీకం కోసము త్యాగం చేశారో వీళ్ళను, మన విద్యాసాగర్ రావు గాని మన ఎందుకంటే బ్రహ్మాండమైన మెజార్టీతో ఎవరిని ఇవ్వడం కూడా చంద్రబాబు నాయుడు, అదే చంద్రబాబు నాయుడు మా మీద మేము ఇంద్రపార్క్ లో పోయి నీ యొక్క అభిప్రాయం చెప్పమనంటే మా మీద దాడి చేయించాడు ఆయన వాళ్ళ కార్యకర్తలతో. వాళ్ళు 15,000 మంది, వాళ్ళు 100 మంది మేము కూడా ఎదుర్కొన్నాం. హైలైట్ అయింది అది మనకు. ఎందుకంటే న్యాయవాదుల మీద చేసిన దాడిని తెలంగాణ ప్రజలు ఒక్కరు కూడా మర్చిపోరు. మా న్యాయవాదులు మర్చిపోయినా తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోరు. మా న్యాయవాదుల మీదనే దాడి చేయించిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏ రకంగా ఓటాడుతున్నారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే లో కేటగిరీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ తెలంగాణ పేరులు ఉండరు. ఈ సెకండ్ కేటగిరీ చెంచగిరి చేసే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏదంటే పదవుల కోసము, ఎందుకంటే సీట్ల కోసము, ఎందుకంటే ఓట్ల కోసము, డబ్బులు సంపాదించి కాంట్రాక్టుల కోసము వాళ్ళు చేస్తున్న రాజకీయం ఇది. కింది క్యాడర్ ఎవరైనా కూడా నేను ఎందుకంటే ఎంతమందిని ఎంక్వైరీ చేశాం కదా,
తెలంగాణ 10 జిల్లాలు నేను తిరిగాను. కింద ఉన్న టీడీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలంగాణ రావాలి సార్ అంటారు. ఎందుకంటే పైన ఎమ్మెల్యే పోస్టులకు కానీ ఆ పోస్టులకు కానీ ఈ పోస్టులకు కానీ ఆశపడుతున్న వాళ్ళు మటుకు వాళ్ళు రాంగ్ మెసేజ్ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగిన మానాడులో కూడా నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఇష్యూ మీద మీరు ఒక రాయండి అని చెప్పేస్తే మినిట్ బుక్ లో ఇంతవరకు రాయలేదండి. వాళ్ళు ఏడు రాశారండి, రాయలేదు. అందుకు అని చెప్పేసి మనకి ఎందుకంటే ఇక ఎవరైతే మనకు 12 మంది ఎవరైతే మన తెలంగాణ కోసం త్యాగం చేసి వాళ్ళు పదవులకు రాజీనామా చేశారో వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న విద్యాసాగరం కూడా బ్రహ్మాండంగా మనకు గెలిపించేసి మన న్యాయవాదుల పాత్ర అనేది ముఖ్యమైనది. అందుకని ప్రతి ఒక్క ఇక్కడ మెట్టపల్లిలో ఉన్న న్యాయవాదులు అందరూ కలిసి కూడా పాత్రను బాగా భారీ మెజారిటీతో గెలిపిస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాము. మాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మా గారికి నా కృతజ్ఞతలు. తెలంగాణ జిల్లాల ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డిలో భూమి ఉంటే చాలనుకుంటారు. నేను పక్కా రంగారెడ్డి వాసిని. రంగారెడ్డి జిల్లాలో ఇలా భూస్వాములు కానీ భూమి ఉన్నోళ్ళు కానీ ఎవ్వరు లేడు. ఉన్నోళ్ళంతా మేమంతా భూమి ఏదో ధర వచ్చిందో అమ్ముకుని భూమి లేని టెనెంటో అద్దె కొంపలు ఉన్న వాళ్ళం ఉంటాం సార్. అది రంగారెడ్డి జిల్లా అంటాం. రంగారెడ్డి జిల్లా అంటే ఒక రాజు పరిపాలించిన పర్సనల్ ప్రాపర్టీ. అది అత్రా బల్దా ఫర్ సర్టెకాస్ అంటే అక్కడ వచ్చేటటువంటి సంవత్సరానికి 900 గ్రామాల 250 lakhs వస్తాయి ఇయర్. అది రెవెన్యూ పెట్టుకుని ఆయన ఎంజాయ్ చేసేది. ఎవరిని పీడించలేడు, మేము ఎవరిని అడగలేము. ఎప్పుడైతే 1900 ఎప్పుడు నిజానికి మాట్లాడితే ఆ చరిత్రకి వెళ్ళొద్దు. ఎప్పుడైతే 1956 తర్వాతనే రంగారెడ్డి జిల్లాకు ఈ 10 జిల్లాల కంటే ఎక్కువ అన్యాయం జరిగింది. ప్రతివాడు మామూలునే దోపిడీ చేసిండు. 56 నుంచి 70 దాకా మేము హైదరాబాద్, నాది ఇంటర్మీడియట్ హైదరాబాద్, డిగ్రీకి రాగానే రంగారెడ్డి అయింది. పేరు మారింది, చుట్టుముట్టు రింగ్ రోడ్ వచ్చి డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్ అయితే ఏమనుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న రోడ్లు పడితే డెవలప్ అవుతారు అనుకున్నాం. కానీ ఆ జిల్లా వాళ్ళు డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం అంటే విద్య అనేది లేకుండే. జిల్లా మొత్తం కలిపితే ఒక సిటీ కాలేజీ, తర్వాత ఎక్కడ జిల్లాలో కూడా ఒక స్కూల్ లేకుండా ఏం లేకుండా. అది దానివల్ల మాకు భూమి ఉండొచ్చు, చదివిన తెలివి లేకపోవడం వల్ల చెప్పుడు మాటలకు మా వదినలు ఎవరంటే ఆంధ్ర సోదరులు వేసే తీయటి మాటలకు బలైపోయినటువంటి బానిసలమైన మేము. చూడడానికే రంగారెడ్డి జిల్లా ఏడున్నది. రంగారెడ్డి జిల్లా ఏడున్నది అంటే కోస్తా వాళ్ళు 34 సంవత్సరాలు దోపిడీ చేసింది అంతెత్తు, 6 సంవత్సరాలకు దోపిడీ రాయలసీమ వాళ్ళ దోపిడీ చేసింది అంతెత్తుగా ఉన్నది. కాబట్టి అది రంగారెడ్డిని అక్కడ పెడదాం. రంగారెడ్డి జిల్లా తీసుకుందాం. రంగారెడ్డి జిల్లాలో చదువుకున్న వాళ్ళు అందరం ఉన్నాం. కనీసం నేను ఒక అడ్వకేట్ను లేదా ఒక గ్రాడ్యుయేట్స్ స్వీపర్కు 500 మంది స్వీపర్ ఉద్యోగాన్ని కూడా పెట్టారు. 40 మంది స్వీపర్ పోస్టుల్లో కూడా అటెండర్స్ దాంట్లో 8 మంది తప్ప మిగతా వాళ్ళు అందరికీ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఒకే ఊరు అయినా 2 కూడా ఉన్నారు డీజే వాళ్ళు. ఇంత అన్యాయమైన ఇంకేముంటుంది? రంగారెడ్డి జిల్లా వాళ్ళ బతికేమున్నదంటే ముసలోళ్ళు అయితేనేమో ఇంటికాడ కీపర్లో ఫ్యూన్ కావాలి, వయసోడు ఉంటే డ్రైవింగ్ వస్తే డ్రైవర్ చేయాలి అని, భార్య ఉంటే వాని బాసాను దోమాలి. మేము అమ్మిన భూమి దగ్గర మా భార్య బాసాను దోముతున్నది, మేమేమో ఫ్యూన్ అయినాము. పేరుకు రంగారెడ్డి ఉన్నది బుల్లి ఏం లేదు. ఉన్న ఒక మూసి కలుషితం కాలేదు. ఎందుకు కలుషితమైంది? పక్క వాళ్ళు వచ్చి ఆక్రమించి వాళ్ళ అంతా పడేస్తే మూసి కలుషితమైంది. ఇప్పుడు మూసి బచావ్ అంటే అవుతుందా? కాదు. ఇక తెలంగాణ ఉద్యమానికి వద్దాం. రంగారెడ్డి జిల్లా అంటే మినీ తెలంగాణ. హైదరాబాదు 10 జిల్లాల వాళ్ళందరూ రంగారెడ్డి జిల్లా క్యాపిటల్ సిటీలో ఉండడం వల్ల అన్ని జిల్లా వాళ్ళు అక్కడ ఉండడం. అన్ని జిల్లాల వాళ్ళు ఎవరు? వ్యవసాయ క్షేత్రాల నుంచి, గ్రామ స్థాయిల నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమానికి గట్టు పట్టున్నది. ఎందుకంటే ఇంకా నీతి నిజాయితీ ఒక మాట మీద గ్రామ స్థాయిలకి వెళ్ళి వచ్చినటువంటి అడ్వకేట్లలో రక్తం ఉన్నది, ఇంకా కలుషితం కాలేదు. ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటి ఏ ఉద్యమాన్ని మన పోలీసు సోదరులు, మన తెలంగాణ పోలీసు గారు ఆంధ్ర పోలీసు వాళ్ళు చేసే దురాక్రమాలను చూసి తూయమ్మ మన ఇంటికాడ మన పిల్లని కొడితే ఇక మన బతికేందుకని చూడలేక హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ న్యాయవాదులందరూ ఇట్లా బ్యారెక్స్ ఉంటాయి కదా, అసలు మేము చేసినామండి, అందరం ఉన్నాం. అది ఎట్లా చేసినామో మాకే తెలియదు. బ్యారెక్స్ ను పక్క జరిపి దేకింగ్ చేయాలో అని పోయినాం. పోవడం వల్ల ఏమైంది, అక్కడ ఉన్నటువంటి పిల్లలను రక్షించబడ్డారు. పిల్లలు బాగానే చేశారు, 1600 గదాలు ఆడ వస్తు చేశారు. కానీ రక్షించింది ఎవరు? న్యాయవాదులు. పబ్లిసిటీ ఏమైందంటే మీడియా ఉండవు, వచ్చింది. పిల్లలు జాయ్ ఆర్ట్స్ కాలేజ్, కానీ రక్షించింది ఎవడు?
రాత్రిపూట కరెంటు పోయిందన్నా చెప్పి అంటే నాడు ఉమెన్ రైట్స్ కాడికి పోవాలి కరెంటు పెట్టు. తెలంగాణ ఉమెన్ రైట్స్ చైర్మన్ ఉండడము తెలంగాణ